కొత్తిలు కడితే ఏం చేస్తాం? అయ్యవారితానికి పోయి మంచి రోజు చూసుకొని ఇంట్లోకి పోయి పాలు వంగించుకుంటాం. 10 మందిని పిలిచి దావత్ చేస్తాం. చుట్టాలు పక్కాలు వచ్చిన వాళ్ళంతా ఇల్లంతా తీరుబాటుగా చూస్తారు. ఇల్లు గల్లోళ్ళు కూడా మీరు తలుపులు మంచిగానే పెట్టినరా? ఎన్నేళ్ళు ఉంటాయి? టేకు దర్వాజలే కదా. కిచెన్ బండలు ఎట్లున్నాయి, కిటికీలు ఎట్లున్నాయి, కింద బండలు ఎట్లున్నాయి, ఇట్లా ఒకటికి 10 మాటలు చూసుకుంటాం కదా. ఇంట్లో ఓ 4-5 ఉండే ఇల్లునే గింత జాగ్రత్తగా చూసుకుంటే 100 మందిని ఒక్కతాన కూర్చొని మాట్లాడుకునే జాగి ఇంకెట్లుండాలి, ఎంత మంచిగా ఉండాలి. అమరావతి అసెంబ్లీ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ చేసిండు ఇలా చంద్రాల్ సారు. రిబ్బన్ కట్ చేసి కొత్త అసెంబ్లీ లోపటికి అడుగుపెట్టిండు. అసెంబ్లీలా కుర్చీలు బెంచీలు మంచిగున్నాయా లేవా అని మొత్తం తిరిగి చూసిండు. ఇక కుర్చీలో కూర్చున్నాడు. ఎట్లుంది సారు? పరుపు లెక్క మెత్తగా ఉన్నట్టున్నది. ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు సారు. కుర్చీకి బెంచికి నడుమ గ్యాప్ జరంత ఎక్కువైనట్టున్నది. వెనక కానుకొని చూసుకుంటున్నాడు. టెక్నాలజీ తెలిసినోడాయే. ముంగల ట్యాబులు పెట్టించుకున్నాడు. కానీ అసెంబ్లీ అంటే మైకులు ఉండాలి కదా, ఏడ కనబడతలేవేంది అని చూస్తున్నారు కదా. ముంగట మైకులు పెడితే పతిపచ్చ లీడర్లు ప్రతాపం మొత్తం ఆటి మీదే చూపెడుతున్నారని ఇరుగ్గొట్టే ఛాన్స్ లేకుండా టేబుల్కి కిందంగా అతుకు పెట్టినట్టు పెట్టిండ్రు. ఆడికెళ్ళి సారు కోసం కట్టిన ఆఫీసులకు అడుగు పెట్టిండు. అయ్యగారొచ్చి నెత్తిన అత్యంతలేసి చంద్రబాబు సార్కు దీవెనార్తిచ్చిండు. అటెంక మండలికి పోయిండు. ఆడ కూడా తలుపు దర్వాజలు కుర్చీలు బందోబస్తుగా ఉన్నాయా లేవా అని చూసిండు. తర్వాత మీటింగ్ పెట్టి వెనకటి ముచ్చట్లన్నీ యాద్ చేసుకున్నాడు చంద్రబాబు సారు. సైబరాబాద్ సిటీ చూసినా, హైటెక్ సిటీ చూసినా, ఏం చూసినా నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. ఈ నెల 6వ తారీఖు నుంచి శురువైతున్న ఆంధ్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇంట్లోనే జరుగుతాయి.